ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా ఇక మిగిలింది మా పెళ్ళి. అది కూడా మీ చేతుల మీదుగా జరుగుతుందంటే అంతకంటే ఆనందం ఇంకే ఉండదు. నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకున్నాక నేను నీకు అమ్మని కాదు, అత్తని. వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేసుకో. కుముద మాత్రం గంగ చెల్లిగా ఈ పెళ్లికి రాదు. నా కూతురిగా తన అన్నయ్య పెళ్లి జరిపిస్తుంది. ఇప్పుడు ఆవేశపడితే మా నాన్నలాగే జైలుకి వెళ్లాల్సి వస్తుంది, లేదంటే ఈ గంగ చేతిలో చావాల్సి వస్తుందని పెళ్లిలోనే మీ అందరినీ చంపే అవకాశం కోసం మారినట్టుగా నటించానత్త. మీ అందరూ శ్రీవల్లి పెళ్లి చూడటం కాదు, మీ చావు ఊరంతా చూస్తుంది, చూసేలా చేస్తా. మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. నా ఇద్దరి కూతుళ్ల పెళ్లి చూడకపోయినా నా పెద్ద కూతురైనా నీ పెళ్లి చూసే అదృష్టం దక్కింది. ఇదంతా శివ వల్లే సాధ్యమైందమ్మా. పంచాయతీలో కరెక్ట్ టైంకి నిన్ను తీసుకొచ్చి జీవితానికి సరిపడే ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. ఆ రాక్షసుడి గురించి నిజాలు బయట పెట్టి పూర్తిగా మా కష్టాలు దరి చేరకుండా చేసింది. ఇందులో నా గొప్పతనమేముంది? మా పెదనాన్న పాపం పండింది. చేసిన అన్యాయానికి శిక్ష అనుభవించడానికి జైలుకెళ్లాడు. ఇంకా ఆ పీడకలని తలుచుకోకుండా సంతోషంగా పెళ్లి చేసుకో శ్రీవల్లి. నేనుండగా సంతోషంగా పెళ్ళెలా జరగనిస్తాను శివ? పెళ్లి మండపంలో మొత్తం కుటుంబమే అంతమయ్యేలా టైం బాంబ్ పెట్టాను. తాళి కట్టే సమయానికి మీరంతా పాడెక్కాల్సిందే. అన్నయ్య, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అదే శివ, శ్రీవల్లి రెడీ అయిందా? అవతల పంతులు గారు పిలుస్తున్నారు. తీసుకొస్తున్నాం బావా. అక్క, కొంచెం సిగ్గు దాచుకో, తర్వాత బావగారికి చూపించాలి కదా. అరెరే, ఇప్పుడు నిన్నక్క అనాలో వదిన అనాలో అర్థం కావట్లేదే. నువ్వు ఎలా పిలిచినా నాకు సంతోషమే. ఏమండి, ఈ క్షణం కోసమే నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. శ్రీవల్లి గారు రెడీ అవడానికి ఇంత ఆలస్యం చేస్తున్నారేంటండి? త్వరగా వచ్చేస్తే తాళి కట్టేసి మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను. నాయనా, ముహూర్తం దాటకుండానే నీ పెళ్లి అయిపోతుంది. నువ్వేం కంగారు పడకు. నిజంగా మీరు మా ఇంటికి అల్లుడవడం మా అదృష్టం అనుకుంటాను వెంకటపతిరాజు గారు. మీతో మా చెల్లి పెళ్లి నిశ్చయం అయ్యాకే మా అమ్మ తిరిగి వచ్చింది. తనిప్పుడు మానే కదా, మా ఇంట్లో ఆ అదృష్టం మాకు కూడా ఉంటుంది. అమ్మా, వధువుని తీసుకురండి. వదినా, త్వరగా పెళ్లి కూతురిని తీసుకురండి, ముహూర్తానికి టైం అయిపోతోంది. పదమ్మా. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం. నాకు దక్కంది ఎవ్వరికీ దక్కకూడదు. కాసేపట్లో ఒకే దెబ్బకి అందరూ అవుట్. ఓం ఐం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి.
ఓం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. బాబు మాంగళ్య ధారణ చేయండి. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. మాంగళ్యధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ ఏ స్వస్తిరస్తు నః. ఇదేంటి బాంబు బ్లాస్ట్ అవ్వట్లేదు? అది బ్లాస్ట్ అవ్వదు దేవా. నువ్వు మారావంటే మాకు నమ్మకం కుదరలేదు. అందుకే నువ్వు వేసే ప్రతి అడుగు గమనిస్తూ ఉన్నాను. దొరికిపోయావు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగనివ్వను. అనయ్య, నేను వీడిని చంపనమ్మా. వీడు చేస్తే రేపు నా మేనకోడలు తండ్రి ఎవరు అని అడిగినప్పుడు నా దగ్గర సమాధానం ఉండదు. నువ్వు మారినా మారకపోయినా ఎప్పటికీ నువ్వు నా అల్లుడివే దేవా. నా కూతురి పొట్టు చెరిపే పని ఎప్పటికీ చేయను. అవకాశం దొరికితే మిమ్మల్ని అందరినీ చంపాలని చూశాను. అయినా సరే మీరు నన్ను మీ అల్లుడిగా చూస్తున్నారంటే ఇప్పటికీ మారకపోతే ఈ జీవితానికి అర్థం ఉండదు. పంతులు గారు, అక్షంతలు ఇవ్వండి. అలాగే, ఇదిగోమ్మా అందరికి ఇవ్వు. నాయన మాంగళ్య ధారణ కానివ్వండి. భజంత్రీలు భజంత్రీలు.